మనకి ఈరోజు లార్డ్స్ వేదికగా డే 1లో కనుక ఒకసారి చూసుకుంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. అయితే మరి ఫస్ట్ నుంచి చూసుకుంటే మనకి 15th ఓవర్ వరకు ఒక్క వికెట్ అంటే ఒక్క వికెట్ కూడా రాలేదు. ఇటువైపు శుభ్మన్ గిల్ చూసుకుంటే ముగ్గురు పేసర్ల చేత కూడా బాల్ వేయించాడు. అయినా సరే మనకి ఎక్కడ కూడా బుమ్రా బౌలింగ్ వేసినా సరే వికెట్ రాలేదు. దాని తర్వాత వచ్చేసరికి ఆకాష్ దీప్ వేసినా రాలేదు. దాని తర్వాత సిరాజ్ వేసినా సరే ఒక్క వికెట్ కూడా రాలేదు మనకి. అందుకని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఆలోచించి నితీష్ కుమార్ రెడ్డిని దించాడు 15th ఓవర్లో. అయితే మరి నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఓవర్లోనే మరి ఇద్దరు అవుట్ చేశాడు ఓపెనర్స్ని. అటువైపు 23 రన్స్ దగ్గర ఉన్నప్పుడు బెన్ డకెట్ని, దాని తర్వాత 18 రన్స్ దగ్గర ఉన్నప్పుడు జాక్ రాలిని ఇద్దరు కూడా పెవిలియన్ పంపించాడు. అయితే ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అదేంటంటే మనకు ఆల్రెడీ పిచ్ సంగతి తెలుసు కదా, ఆ పిచ్లో ఎంత బౌన్స్ వచ్చింది అనేది కూడా మనకు తెలుసు. సో ఆ పిచ్ని యూజ్ చేసుకొని ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఒక బౌన్సర్ బాల్ వేసాడు. మరి ఆ బౌన్సర్ బాల్ కంటే ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట. సో మరి అది మనకి స్టెంప్ గుడ్ లెంత్లో బాల్ పెట్టినట్టు ఉన్నాడు ఆ బాల్ చూసుకుంటే. సో ఆ బాల్ దాని తర్వాత ఇది ఏదైతే పిచ్ని యూజ్ చేసుకొని బౌన్స్ చేశాడో ఆ రెండు బాల్కి శుభ్మన్ గిల్ తెలుగులో కొంచెం ప్రశంసించాడు ఎవరిని, నితీష్ కుమార్ రెడ్డిని. సో అది మనం చదవటానికి మరి అంత కామెడీ ఉండకపోవచ్చు, కానీ మ్యాచ్ చూస్తుంటే ఖచ్చితంగా అతను వాయిస్కి అదేవిధంగా అతను మాట్లాడే విధానానికి సో ఖచ్చితంగా నవ్వు ఆగదు ఎవరు కూడా. సో నేనైతే ఒక 5 నిమిషాలు నవ్వుకున్నాను ఆ ఇన్సిడెంట్ చూసి. సో మరి దాంట్లో అతను మాట్లాడింది ఏంటంటే, ఫస్ట్ బాల్కి ఏమో బాల్ రా మామ అని చెప్పేసి అతను వాయిస్లో మాట్లాడాడు. దాని తర్వాత వచ్చేసరికి బాగుందిరా మామ అని చెప్పేసి ఇంకో సెంటెన్స్ యూజ్ చేశాడు. సో ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చూసినా సరే ఆ రెండు వర్డ్స్ వైరల్గా మారినాయి ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో.